హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. అనగనగా ఒక గ్రామంలో సోమన్న మరియు గౌరీ దంపతులు నివాసం ఉంటున్నారు. సోమన్నకి తనకంటూ ఎలాంటి ఆలోచన ఉండదు. భార్య ఏది చెబితే అదే వేదమని భావిస్తాడు. కానీ గౌరీ మాత్రం చాలా తెలివైనది, అలాగే చాలా అత్యాశ కలది. గౌరీతో పెళ్లికి ముందు సోమన్న కట్టెల వ్యాపారం చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత గౌరీ కట్టెలను ఎక్కువ ధరకి అమ్మమనటంతో సోమన్న కట్టెల ధర పెంచుతాడు. దాంతో ఆ గ్రామంలో ప్రజలు సోమన్న దగ్గర కట్టెలు కొనటం మానేస్తారు. ఒకరోజు, ఏమండి, ఇంట్లో ఉన్న ధాన్యం సరుకులు నిండుకుంటున్నాయి, త్వరగా ఏదో ఒక పని వెతకండి అని గౌరీ చెప్పగానే, సరే, నేను అలా బయటకు వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూస్తాను అని చెప్పి సోమన్న అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. అడవిలో ఒక చెరువు చేపలతో నిండి ఉంటుంది. అబ్బా, ఈ చెరువుని చూస్తుంటే మొత్తం చేపలు ఉన్నట్లే కనిపిస్తుంది. 2 చేపలు ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు మంచి రుచికరమైన కూరతో భోజనం చేస్తే భలే ఉంటుంది అనుకుని కొన్ని చేపలు పట్టి వాటిని ఇంటికి తీసుకెళ్తాడు. గౌరీ, గౌరీ, ఈ చేపలతో మంచిగా పులుసు చేయి అని సోమన్న ఆ చేపలను గౌరీకి ఇచ్చేసరికి, అబ్బా, చేపల కూర తిని చాలా కాలం అయిందండి అని సంతోషంగా ఆ చేపలను తీసుకుని గబగబా కూర తయారు చేస్తుంది. ఏమండి, ఏమండి, కూర తయారైంది, భోజనం చేయటానికి రండి అని గౌరీ పిలిచేసరికి సోమన్న వచ్చి కూర్చుంటాడు. గౌరీ భోజనం వడ్డిస్తుంది. సోమన్న భోజనం చేస్తూ ఉండగా, అవునండి, ఈ చేపల కూర హడావిల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైంది? ఏం పని గౌరీ అని చెప్పేసి సోమన్న ఎంతో ఉత్సాహంగా ఆ కూరను ఆస్వాదిస్తూ భోజనం చేస్తూ ఉంటాడు. అదేనండి, ఉదయం మీరు పని వెతకటానికని బయలుదేరారు కదా, దానికోసం అడుగుతున్నాను అని గౌరీ అనేసరికి, లేదు గౌరీ, ఏ పని దొరకలేదు అని సోమన్న చెప్పేసరికి గౌరీ ఎంతో నిరాశగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో గౌరీకి ఒక ఉపాయం వస్తుంది. ఏమండి, నాకు ఒక మంచి ఉపాయం వచ్చింది. ఏంటి గౌరీ, ఆ ఉపాయం ఏంటో నాకు చెప్తే నేను సంతోషిస్తాను కదా. మీరు ఈ రోజు తెచ్చిన చేపలు చాలా రుచిగా ఉన్నాయి కదా అని గౌరీ అనేసరికి, హా, అవును, అయితే ఏంటి? అదేనండి, రేపటి నుంచి మీరు ఆ చెరువులో చేపలు పట్టి మార్కెట్లో అమ్మితే బాగుంటుంది కదా. హా, అవును గౌరీ, ఎంతైనా నీ తెలివితేటలకు నేను సరితూగనులే అని గౌరీని పొగుడుతూ మాటలతో ముంచేస్తాడు సోమన్న. అలా ఆ రాత్రి చేపల కూరతో భోజనం చేసి హాయిగా నిద్రిస్తారు. మర్నాడు ఉదయాన్నే సోమన్న లేచి చేపల వేటకు వెళ్తాడు. తన వలలో చిక్కిన చేపలను పట్టుకుని మార్కెట్లోకి వెళ్తాడు. అందరూ మంచి ధరకు ఆ చేపలను కొనటంతో మంచి లాభాలు వస్తాయి. ఆ డబ్బుతో ఇంట్లో కావలసిన సరుకులు, ధాన్యం కొని సోమన్న ఇంటికి తీసుకెళ్తాడు. అలా ప్రతిరోజు చేపల వ్యాపారంతో హాయిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రతిరోజు లాగానే సోమన్న చేపల వేటకు వెళ్తాడు. అలా చెరువు దగ్గరకు వెళ్ళేసరికి ఒక తాబేలు, కప్ప కనిపిస్తాయి. అవి 2 ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి. మిత్రమా, ఈ చెరువు దయ వల్ల మనం హాయిగా జీవిస్తున్నాం కదా. హా మిత్రమా, ఈ చెరువు మనకి కావలసిన ఆహారాన్ని అందిస్తుంది. అలా అవి మాట్లాడుకుంటూ ఉండగా సోమన్న ఆ తాబేలుని తన వలలో బంధిస్తాడు. మిత్రమా, నన్ను కాపాడు, ఎవరో వేటగాడు నన్ను బంధించాడు అని తాబేలు కంగారు పడుతూ ఉండగా, ఏం కంగారు పడకు మిత్రమా, నేను ఉన్నాను కదా అని కప్ప తాబేలుకు ధైర్యం చెప్తూ ఉండగా సోమన్న వస్తాడు. ఈ రోజు నా అదృష్టం చాలా బాగుంది. ఈ తాబేలును మార్కెట్లో పెడితే మంచి ధర వస్తుంది అని సోమన్న అనుకుంటూ ఉండగా కప్ప సోమన్నతో ఈ విధంగా అంటుంది. ఇదిగో చూడండి, ఈ తాబేలు నా ప్రాణ స్నేహితుడు. దీనిని మీరు వదిలేస్తే మీకు మంచి ముత్యాన్ని బహుమతిగా ఇస్తాను. ఏంటి ముత్యమా? సరే ఇవ్వు, ఈ తాబేలును వదిలేస్తున్నా అని సోమన్న తాబేలును వదిలేయగానే కప్ప చెరువు లోపలికి వెళ్ళి ఒక మంచి ముత్యాన్ని తెచ్చి సోమన్నకి ఇస్తుంది. సోమన్న ఆ ముత్యాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.